అండ్ దిస్ అది అక్కడ నేను ఏది అంటే గేమ్ అని లేదంటే ఇక్కడ నేను వెళ్ళాలని చెప్పి ఆలోచన నాకు అది రానివ్వలేదు. Do you think you are unfit for a strategic kind of games? I can't say I'm unfit, but అన్ఫిట్ అన్న అయితే నేను వీళ్ళతో పాటు తొందరగానే వచ్చేసి ఉండాలి బయటికి. మరి నేను మళ్ళీ రీఎంట్రీకి అంతలాగా స్ట్రాంగ్ దీని కింద మళ్ళీ వీళ్ళు వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ 14 వీక్స్ వరకు సస్టైన్ అవ్వగలిగానంటే మేబీ మీరు చెప్పింది కూడా కరెక్టే. అంటే మైండ్ అనేది హార్ట్ ని డామినేట్ చేయాలి కాబట్టి అలా డామినేట్ చేయలేకపోయింది కాబట్టి మేబీ బిగ్ బాస్ అండ్ ప్లాట్ఫామ్ కి నేను అన్ఫిట్ అయ్యి ఉండొచ్చేమో నాకు తెలియదు. అంటే మీరు వైల్డ్ కార్డ్ తర్వాత మీకు ఎలా అనిపించింది? వైల్డ్ కార్డ్ కి ముందు అందరూ కంటెస్టెంట్స్ ఒకలాగా బిహేవ్ చేయడం, వైల్డ్ కార్డ్ తర్వాత మీకు ఎలాంటి బిహేవియర్ లో ట్విస్ట్లు కనబడ్డాయి లోపలికి వెళ్ళింది? వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ యూ హ్యావ్ సీన్? అంటే మీకు ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చారు చూడండి, అంటే టెనెంట్స్ అండ్ హౌస్ మేట్స్, ఆ 1 వీక్ లోనే ఇంపాక్ట్ పడిపోయింది ఆడియన్స్. అవును, చాలా మట్టుకు ఆ 1 వీక్ లో 1-2 వీక్స్ లో 1-2 వీక్స్ లో ఒక 5-6 చాలా ఫాస్ట్ వెళ్ళిపోయారు ఆడియన్స్ లో. ఆ వెళ్ళిపోయిన కంటెస్టెంట్ ఆ 2-3 వీక్స్ లో వెళ్ళిపోయిన కంటెస్టెంట్సే లాస్ట్ వీక్ వరకు సస్టైన్ అవ్వగలిగారు. తర్వాత వచ్చిన వాళ్ళు నేను బాగా ఆడలేదని చెప్పాను. నేను తర్వాత వచ్చిన వాళ్ళు కూడా దే ట్రైడ్ దట్ బెస్ట్, దే గేవ్ దట్ బెస్ట్, బట్ స్టిల్ ఈ ఫస్ట్ 2-3 వీక్స్ ఉన్న కంటెస్టెంట్స్ ఆడిన గేమ్ అనేది చాలా డీప్గా వెళ్ళిపోయింది ఆడియన్స్ లోకి. బాగా అంటే అప్పటికే ఆ 3 వారాల్లోనే డిసైడ్ అయిపోయారు ఆడియన్స్, వీళ్ళు నా క్యాండిడేట్, వీళ్ళు నా క్యాండిడేట్, వీళ్ళు నా క్యాండిడేట్. స్టార్ట్ అయిపోయింది ఫ్యాన్ బేస్ అక్కడి నుంచి. తర్వాత వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కానీ, తర్వాత వచ్చిన 5 స్టార్మ్స్ కానీ, దే గేవ్ దట్ బెస్ట్, బట్ స్టిల్ అది సరిపోలేదు. వాళ్ళు బాగా ఆడారు, వాళ్ళు ద బెస్ట్ ఇచ్చారు, బట్ ఏదైతే వీళ్ళ ఆడియన్స్ ని అప్పటికే కొంతమందిని ఇష్టపడ్డారు కదా, కొంతమంది కంటెస్టెంట్స్ ని, అది వీళ్ళు వచ్చి డామినేట్ చేయలేకపోయారు. ఒక్క దివ్య తను సస్టైన్ చేయగలిగింది వచ్చిన దాంట్లో. మీరెవరు అనుకున్నారు అదర్ దాన్ యూ? ఆఫ్ కోర్స్ మీరు ఎలాగో విన్ అవుతారని మీరు వెళ్ళి ఉంటారు. అదర్ దాన్ యూ, హూమ్ డిడ్ యూ ఫైట్? మీరెవరు అనుకున్నారు? నాకు అంటే ఏమైపోద్ది అంటే థర్డ్ వీక్ వరకు ఒకలా ఉందండి. ఇప్పుడు కళ్యాణ్ థర్డ్ వీక్ వరకు తను కొంచెం డౌన్ లో ఉన్నాడు. తర్వాత నుంచి తను నార్మల్ గా గేమ్ పికప్ అయింది. డే 1 నుంచి కూడా ఇమాన్యుల్ తను ఆడుతూనే ఉన్నాడు గేమ్స్, తను ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాడు. డెమాన్ పవర్ టు ఫిజికల్ టాస్క్ లో ఆడి ఇచ్చి పడేసేవాడు. అమ్మాయిల్లో మీకు ఏమైపోయిందంటే డే 1 నుంచి మీకు తనుజ తనకున్న అంటే తను టాస్ ఆడిన విధానం కానీ, తను గేమ్ ఆడిన విధానం కానీ, తను ఓవరాల్ గా ఎప్పుడు కూడా కిందకి రాలా. మీకు లోపలుండే మీరేం గివప్ చేశారంటే యూజువలీ ఇన్ని రోజులు 14 వీక్స్ ఆఫ్ బీయింగ్ నాట్ విత్ మొబైల్ ఫోన్స్ మీడియా ఏది లేకుండా ఉన్నారు కదా, సో కెన్ యూ సస్టైన్ విత్ నాట్ హ్యావింగ్ ఆల్ దిస్? భరణి మిగిలిన 21 మంది అద్భుతంగా ఆడారండి, ఇదైతే నేను చెప్పగలను. బట్ ఒకలే గెలుస్తారు, 5 టాప్ 5కి వెళ్తారు. ఒకలే విన్నర్ అవుతారు, ఒకలే రన్నర్ అవుతారు. ఇది అది ఆడియన్స్ చేతిలో ఉంది. ఎవరి శక్తి మేర, ఎవరి ఆలోచనల మేర ఎవరికి వాళ్ళు బెస్ట్ చూడడానికి ట్రై చేశారు. అందుకనే బిగ్ బాస్ సీజన్ 9 అనేది ఇంత బ్లాక్ బస్టర్ అయింది. మళ్ళీ మీ CVR న్యూస్ ఛానల్ తరఫున ఆడియన్స్ అందరికీ కూడా మా 22 మంది కంటెస్టెంట్స్ తరఫున బిగ్ థ్యాంక్స్ చెప్తున్నాను ఆడియన్స్ అందరికి. ఇంత పెద్ద హిట్, ఎందుకంటే బిగ్ బాస్ ఎంటైర్ అన్ని సీజన్ల కల్లా హైయెస్ట్ రేటింగ్స్ ఈ సీజన్కి. అంత పెద్ద హిట్, అంత బాగా ఇచ్చారు, బెస్ట్ ఇచ్చారు అందరూ కూడా. గేమ్ అనేటప్పటికీ ఇప్పుడు నేను ద బెస్ట్ ఇచ్చాను. నేను ఎక్కడ నేను ఎలా ఫీల్ అయ్యానంటే, ఒక టాస్క్లో షోల్డర్ డిస్లొకేషన్ అయింది. నేను రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫిజికల్ టాస్క్ ఆడుతున్నప్పుడు నాకు రిబ్ చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఈ రిబ్ అనేది ఆల్మోస్ట్ ఫ్లోటింగ్, రైట్ రిబ్ అయితే ఫ్లోటింగ్. నేను రీఎంట్రీ ఇచ్చిన ఆ వీకే మళ్ళీ హాస్పిటలైజ్ అయ్యాను. డాక్టర్స్ భరణి హౌస్ లోకి వెళ్ళడం అంటే ఇది ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు, ఆడియన్స్ తెలియాలి కాబట్టి చెప్తున్నాను. డాక్టర్స్ అడ్వైజ్ అయితే భరణిని వద్దు, పంపించద్దు, లోపలికి వద్దని చెప్పన్నారు. నేను పట్టుపట్టి మొండిగా డాక్టర్ తో ఆర్గ్యూ చేసి టీమ్ తోటి రిక్వెస్ట్ చేసుకుని, నో నాకేం పర్వాలేదు, నేను వెళ్తాను, మళ్ళీ ఆడతానని చెప్పి మొండిగా వచ్చి దిగాను. అప్పటికి ఒక టాస్క్ ఈ ఇండెక్స్ ఫింగర్, ఇప్పటికీ ఇండెక్స్ ఫింగర్ ప్రాబ్లం ఉంది నాకు. పూర్తిగా ఇంకా బెండ్ అవ్వట్లేదు, స్టిల్ ఇంకా ఫిజియో జరుగుతుంది. ఇది ఈ ఫింగర్
సో ఇవన్నీ ఇవన్నీ ఈ దెబ్బలు బిగ్ బాస్ హౌస్ లో ఇన్ని దెబ్బలు తగిలినా సరే, ప్లస్ ఇంకొకటి ఫ్యాక్ట్ ఒప్పుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు నా ఏజ్ తో మిగిలిన అంటే ఐఎమ్ నాట్, ఇప్పుడు సంజన గారు కానీ ఫ్లోరా కానీ మేమందరం ఏంటంటే లైక్ ఇంతకుముందు సినిమాలు చేసి మూవీస్ చేసి ఆల్రెడీ సెలబ్రిటీ అని చెప్పి ఒక ఇదే ట్యాగ్ వచ్చిన తర్వాత ఎంటర్ అయ్యాం. బట్ ప్రెసెంట్